సో గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు ఓల్డ్ మ్యూజియం డే సందర్భంగా ఇవాళ బాపూజీ మ్యూజియంలో కొన్ని కార్యక్రమాలను తిలకించడం జరిగింది. రెండోది పెంగళి వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను రూపొందించి మహాత్మా గాంధీ గారికి బహుకరించేటువంటి సన్నివేశం అక్కడ మనం చూడటం జరిగింది. చాలా ప్రాశస్త్యమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూని గౌరవ కలెక్టర్ గారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమాలని చూసేటువంటి అవకాశం కల్పించడం. రెండవది ఈ విధంగా చూసినట్టయితే మన హిస్టారికల్గా ఉన్నటువంటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఈ యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని దాంట్లో కూడా గ్యాప్ క్రియేట్ చేయడం కానీ అక్కడి నుంచి క్యూఆర్ కోడ్తో వచ్చేస్తే ఆ విగ్రహం గురించినటువంటి హిస్టరీ, అది ఎక్కడ వీరభద్రుడు, ఏ పరిస్థితులు వీరభద్రుడు యాక్టివిటీ ఏంటి, ఇలా చెప్పినటువంటి పరిస్థితి తీసుకురావటం, ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి 14 మ్యూజియంలో ఇది ఒక వన్ ఆఫ్ ది 14 మ్యూజియంస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటు ఆర్కియాలజీ కానీ మిగతా అన్ని విషయాలు అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయడానికి, లేదా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ప్రమోట్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడో విసిరవేయబడింది కాదు, విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాశస్త్యం ఉందో దానికి మించినటువంటి విధంగా తయారు చేసిన మంచి రాజధాని అమరావతి అనేటువంటి ఒక హిస్టారికల్ నేమ్తో రాజధాని కానీ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి, ఎందుకంటే కలెక్టర్ గారు చెబుతారు 2019కి ముందే ఈ విగ్రహాలు వీటి గురించినటువంటి యాప్ ఏర్పాటు చేయటం, ఇవి ఆ క్యూఆర్ కోడ్ లాగా తీసుకొని వాటి గురించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పడం, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపు. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి విలక్షణ వినూత్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే భారతదేశంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు. వారు స్ఫూర్తిగా వారు ఆలోచించి వాళ్ళ అధికారులు, కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెంగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాని మహాత్మా గాంధీకి ప్రజెంట్ చేసేటువంటి సన్నివేశాన్ని ప్రజలకు ఇంకా బయటికి రావాలి. అక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా, జాతీయ నాయకులందరూ కూడా అక్కడ కనపడటం ఈరోజు నిజంగా నాకైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంత మంచి కార్యక్రమానికి వచ్చి వారు ఆ జాతీయ జెండాని ప్రజెంట్ చేస్తూ మహాత్మా గాంధీకి ఇచ్చే సన్నివేశాన్ని మనం అందరు లీడర్స్ ఉన్నప్పుడు చూడటం ఒకటి. అదే క్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఈ విగ్రహాలు వాటి ప్రాశస్త్యం గురించి ఒక యాప్ లేదా క్యూఆర్ కోడ్తో డీటెయిల్గా మనకి వినపడటం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి టూరిజం, ఆర్కియాలజీ మొత్తం కలెక్టరేట్ వీళ్ళందరూ కలిసి దీన్ని రాష్ట్రంలో ప్రతి చోట ప్రమోట్ చేసే విధంగా ఉండటం. మరి కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవి ఇక్కడే ఉండిపోకూడదు, మరుగున పడిపోకూడదు, దేశవ్యాప్తంగా ఈ ప్రమోట్ కావాలంటే ఒక మంచి కార్యక్రమం సంకల్పించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, మా కల్చరల్ డిపార్ట్మెంట్ చైర్మన్ తేజస్విని గారికి, అంటే కల్చర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారి గారికి, వచ్చినటువంటి ఆహుతులు మన టీటీఓ గారు అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇంకా మన అందరం కూడా ఆర్కియాలజీ, టూరిజం డిపార్ట్మెంట్స్ అని అనుసంధానమై, నేను ఇందాకనే చెప్పాను, టూరిజంలో ఒక టెంపుల్ టూరిజం, అలాగే ఆర్కియాలజీ, అదేవిధంగా టూరిజం యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ అనుసంధానం చేసినప్పుడు ఇవన్నీ ప్రమోట్ అవుతాయి. వచ్చిన ప్రతి యాత్రికుడు, టూరిస్టు ఇవన్నీ చూసే విధంగా ఒక కోఆర్డినేషన్తో ఒక సర్క్యూట్ లాగా ఏర్పరచుకొని ప్రతి జిల్లాలో టెంపుల్ లేదా రిసార్ట్స్ కానీ, బీచెస్ కానీ, దాంతోపాటు ఆర్కియాలజీ అన్నిటి అనుసంధానం చేస్తే అద్భుతమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్యక్రమాలను ప్రపంచ ప్రజలకు తెలిసే విధంగా దోహదపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కృషిలో మన అధికారులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ చైర్మన్స్ కానీ, మంత్రులు కానీ మొత్తం కూడా వారి స్ఫూర్తిగా, వారి ఆలోచనతో వారిని ప్రేరణగా తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి కృషి చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎందుకంటే మేము ఏం మాట్లాడినా ఏం చూసినా మీ ద్వారా ప్రపంచానికి అందించాలా, అలా అందిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ అనండి. విజయవాడలో కొన్ని 10 సంవత్సరాల నుంచి ఉన్న బాపు మ్యూజియం మళ్ళీ ఊపిరి పోసుకుందా, మళ్ళీ ఇంత గొప్పగా కళకళలాడుతుందా అన్నట్టుగా మా అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ లక్ష్మీసా ఐఏఎస్ గారు కానివ్వండి, టూరిజం డిపార్ట్మెంట్ మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, చైర్మన్ బాలాజీ గారు, అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్ తరపున మేమందరం కూడా ఈ మ్యూజియం మన వారసత్వాన్ని, మన సంస్కృతి, కళలని మళ్ళీ ప్రజలకు అందించాలనే ఇదితో
లక్ష్మీసా గారి నేతృత్వంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమం రూపొందించడం అనేది చాలా అరుదండి. ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ డేని మొన్న రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎంతో అరుదుగా జరుపుకునే వరల్డ్ మ్యూజియం డేని మన బాపు మ్యూజియాన్ని ప్రొజెక్ట్ చేయడానికి దాన్ని కూడా వినియోగించుకోవడం అనేది కలెక్టర్ గారు ఎంత సంస్కృతి పరిరక్షణ కోసం తపన పడుతున్నారో మనందరికీ అర్థమవుతుంది. వారికి మేమందరం సంపూర్ణంగా సహకరిస్తూనే ఇంత గొప్ప సంపద మన దగ్గర ఉంది అని విజయవాడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఇది కేవలం పాత వస్తువులు భద్రపరిచే ఒక స్థలమే కాదు, దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మన స్వాతంత్రోద్యమ సమయంలో 1921లో పింగళి వెంకయ్య గారు స్వయంగా గాంధీజీకి ఇక్కడ వారు రూపొందించిన జాతీయ పతాకాన్ని అందించిన ప్రదేశం ఇది. అంత గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశంలో ఈరోజు కొన్ని వందల సంవత్సరాల నాటి శిల్పాలు కానివ్వండి, సంస్కృతికి సంబంధించిన మన అప్పట్లో వంట పాత్రలు ఇవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. మనం మ్యూజియంల కోసం పక్క దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో ప్లేసెస్ వెతుక్కొని మరీ వెళ్తాం. కానీ ఈరోజు మన ఊర్లో ఉన్న బాపు మ్యూజియాన్ని ప్రతి ఒక్కళ్ళు సందర్శించండి. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మన జాతి పైన ప్రేమతో మన సంస్కృతిని తెలుసుకుని వెళ్ళేవారిగా మీరు మిగిలిపోతారు. చాలా గొప్ప మీరు నేర్చుకునే లెర్నింగ్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లల్ని ఇందులోనూ వేసవి సెలవులు కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే ఊర్లకు వెళ్ళడం కాదు, మన ఊర్లో ఉన్న సంస్కృతిని, మన ఊర్లో ఉన్న వారసత్వాన్ని గౌరవిద్దాం. అందరికీ హ్యాపీ మ్యూజియం డే. పెద్దల గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు శ్రీ బాలాజీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కార్పొరేషన్ కమిషన్ చైర్పర్సన్ గారు మేడం జయశ్రీ గారికి, అలాగే మన ఇంటర్ విజయవాడ అండ్ ఎన్టీఆర్ జిల్లా సభ్యులు సాయి గారికి, అట్లాగే మన టూరిజం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అధికారులకి, అలాగే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వాసులకి, అట్లాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో బాపు మ్యూజియంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే వ్యక్తులు మాట్లాడుతూ చెప్పారు, మ్యూజియం అనేవి మన ఇతిహాసాన్ని, మన వారసత్వాన్ని రెపాజిటరీగా పెట్టి భావితరాలకు చూపించే అద్దాలు, మిర్రర్లా. ఇక్కడ ఎంత విజిట్ చేస్తే మన రిచ్ హెరిటేజ్ గురించి, మన ఇతిహాసం గురించి మనకు తెలియజేస్తుంది. అటువంటి ఒక మంచి మ్యూజియం మన జిల్లాలో ఉంది, బాపు మ్యూజియం. ఈ బాపు మ్యూజియం ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇండిపెండెన్స్ టైంలో మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు గాంధీజీ గారికి ఆ జెండాని అందజేసిన స్థలం ఈ బాపు మ్యూజియం. సో ఇటువంటి ఒక బాపు మ్యూజియం మన జిల్లాలో ఉండడం, మన రాష్ట్రంలో ఉండడం మన అందరికీ గర్వకారణం. ఇటువంటి ఒక మ్యూజియంని నెక్స్ట్ జనరేషన్స్ వచ్చి చూడాలి, ఇది వాళ్ళకి తెలియజేయాలి, దీని గురించి వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యూజియం డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మనం రిక్వెస్ట్ చేసిన వెంటనే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ గౌరవ చైర్పర్సన్ గారు మేడం యశ్వరి గారు, అట్లాగే అధికారులందరూ ఎంతో చొరవతో ఎన్టీఆర్ టీమ్ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ టీమ్ స్పిరిట్తో ఈ కార్యక్రమాన్ని ముందుండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 100% సహకారంతో, టూరిజం డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో మొత్తానికి 14 ఇటువంటి మంచి ఐతిహాసికంగా ఉండే మ్యూజియంస్ ఉన్నాయి. ఆ అన్ని మ్యూజియంస్ గురించి మనం భావి తరాలకి తెలియజేయాలి. ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు ఎంత ప్రజలు చేసినా కూడా పబ్లిక్ దాన్ని ఆహ్వానించకపోతే, వారు పబ్లిక్ దాని గురించి తెలుసుకోలేకపోతే, పబ్లిక్ దాన్ని నెక్స్ట్ జనరేషన్కి చెప్పకపోతే అది అక్కడే ఆగిపోతుంది. కాబట్టి పబ్లిక్ పార్టిసిపేషన్, జనభాగీదారీ అంటారు, ఇది చాలా అవసరం. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు 3-4 పబ్లిక్, ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్తారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మనము మన వారసత్వాన్ని, మనలో ఉన్న కళని, సంస్కృతిని ముందుకి భావతరాలకు తీసుకెళ్ళాలంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో బాగా ముఖ్యమంత్రులు అయితేనేంటి, ఉప ముఖ్యమంత్రులు అయితేనేంటి, మనకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశిస్తూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ భావి తరాలని ఉత్తేజనపడుతూ దాన్ని మనకు కంటిన్యూ చేసుకుంటూ, అలాగే ఏ ప్రకారంగా సమాజానికి మనం అది వెలుగుదిద్ది అది ముందుకు తీసుకెళ్ళాలని చెప్తుంటారు. మన జిల్లాలో మీకు అందరికీ తెలుసు కొండపల్లి బొమ్మలు ఎంత వారసత్వంగా హెరిటేజ్గా ఉన్న ఒక గుర్తింపు, దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ కూడా వచ్చింది. 400 సంవత్సరాల వారసత్వం. అటువంటి కొండపల్లి బొమ్మల్ని కూడా ప్రమోట్ చేస్తూ అక్కడ ఉన్న కొండపల్లి కళాకారులకి జీవనోపాధితో పాటు వాళ్ళకి సాంకేతికంగా అలాగే మార్కెట్ పరంగా కూడా పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. ఇదే విషయంలో మనం రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో ఇటువంటి మ్యూజియంస్, అలాగే మనకున్న కలంకారీ ఆట కావచ్చు, అక్కడ కాళహస్తి కావచ్చు, లేదా పెద్దనా కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మైక్రో లెవెల్కి ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించి
దానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. ఇదే కాకుండా మన దగ్గర ఉన్న కొండపల్లి కిలా అయితేనేంటి, ఇక్కడ ఉన్న బాబు మ్యూజియం అయితేనేంటి, ఇక్కడ ఉన్న బొమ్మల ప్రత్యేకత ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం మొబైల్ పెడితే ఆ బొమ్మ మనతో మాట్లాడుతుంది, దాని ఇతిహాసం దానే చెప్పుకుంటుంది. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఇది 1916-17లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో, అప్పుడు ఇంకా ఏఐ కానీ అటువంటిది ఎంత ఎక్కువ లేదు, ఆ రోజు దీన్ని అమర్చి ప్రజలకి చేరువేశారు. కాబట్టి ఇటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని, మంచి స్థలాన్ని మనం ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన అతిథులందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో ఇచ్చేసి ఎన్నో ఆటపోటీలో పాల్గొంటున్న ఆ పిల్లలందరికీ, ప్రజలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి కార్యక్రమం మరెన్నో మనం జరుపుకోవాలి. మన జిల్లాలో ఉన్న ఇటు ప్రకృతి పరంగా అయితేనేంటి, ఇటు వారసత్వ పరంగా అయితేనేంటి, ఇటు ఐతిహాసికంగా అయితేనేంటి, ఇటు మార్కెటింగ్, బిజినెస్, అలాగే టూరిజం, కల్చర్ పరంగా ఎన్ని ఉన్నా కూడా అవన్నీ మనము పబ్లిక్కి తెలియజేయాలి. ప్రజలు దాని గురించి తెలుసుకొని దాని గురించి టూరిజం అట్రాక్షన్ అలాగే సర్వీస్ సెక్టర్ పెరిగే అవకాశం ఎంతో ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించాలి. అలాగే మీరందరూ ఇప్పుడే కాకుండా ఈ కార్యక్రమం తర్వాత ఈరోజు మొత్తం ఇక్కడ పబ్ మ్యూజియం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ ఒక మ్యూజికల్ ట్రిబ్యూట్ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేయబోతున్నాము. దానికి కూడా పెద్ద పెద్ద గాయకులు దానికి వస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే ఈరోజు ఇక్కడ కాంపిటీషన్స్లో అవార్డ్స్ పొందుతారో వాళ్ళకి అక్కడ సన్మానం కూడా చేసి అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనకు ప్రోత్సాహిస్తున్న మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వారికి, అలాగే టూరిజం, ఆర్కియాలజీ అలాగే కల్చరల్ డిపార్ట్మెంట్కి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్పిరిట్తో ఈ కార్యక్రమం మరింత ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఒక వైబ్రెంట్ విజయవాడ, అలాగే ఒక వైబ్రెంట్ ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని అలాగే మన జిల్లాని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో